2024 హైదరాబాద్ మెట్రోకు కలిసొచ్చింది. 4 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో మెట్రో ప్రారంభం కానున్నాయి. రెండవ దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2024లో వాటికి సంబంధించిన డిపిఆర్లను బడ్జెట్ను సిద్ధం చేశారు. రెండవ దశలో 76 కిలోమీటర్ల మేర పట్టాలెక్కనుంది. 2025 ప్రారంభంలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. 2024లో మెట్రో పురోగతిపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం నగర రవాణా వ్యవస్థలో చాలా కీలకంగా మారింది. ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు సాగిస్తుంటారు. 2017లో మెట్రో నగరవాసులకు మొదటిసారి అందుబాటులోకి వచ్చింది. 2020 కల్లా 3 కారిడార్లు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా తర్వాత పరిణామాల నేపథ్యంలో మెట్రో రెండో దశ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే 2024 మెట్రోలో చాలా కీలకమనే చెప్పాలి. దాదాపు 4 ఏళ్ల తర్వాత మెట్రో ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సర్వీసును అందిస్తోంది. ప్రతిరోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోని వినియోగించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 6 లక్షలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సిటీ విస్తరిస్తుండటంతో మెట్రో ప్రాధాన్యత పెరుగుతుంది. బీదర్ నగరవాసులు తమకు కూడా మెట్రో కావాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం దాదాపుగా 280 కిలోమీటర్ల మేర మెట్రోను దశల వారీగా నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇంతలో ప్రభుత్వం మారటంతో ఆ ప్రతిపాదనల్ని పక్కన పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం గత సర్కారు సూచించిన మెట్రో ప్రతిపాదనలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండదని, దాంట్లో మార్పులు చేసి తీసుకురావాలని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. దీంతో గత ప్రతిపాదనలు అటకెక్కాయి. కొత్త మెట్రో ప్రతిపాదనల్ని మెట్రో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఆ డిపిఆర్లను ఓకే చేసింది. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం 3 కారిడార్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో 4వ కారిడార్ నుంచి ఇప్పుడు పనులు ప్రారంభం కానున్నాయి. అందులో కారిడార్ 4 నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అంటే 36.6 కిలోమీటర్ల మేర రానుంది. ఎల్బీనగర్, కర్మాన్ ఘాట్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డీఓ, చాంద్రాయనగుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్ట్, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎన్హెచ్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇందులో 1.6 కిలోమీటర్ల మార్గం భూగర్భంలో వెళ్తుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ అయిన ఎయిర్పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లుంటాయి. కారిడార్ 5 రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్ల పనులు చేపట్టనున్నారు.